కోళ్ల దొంగలను పట్టుకోండి మహాప్రభో పోలీసులను వేడుకుంటున్న స్థానికులు. వచ్చే సంక్రాంతిని పురస్కరించుకుని స్థానిక వాకలపూడి వలసపాకల గ్రామానికి సంబంధించిన స్థానికులు జన సైనికులు లక్షలు ఖర్చు పెట్టి కోళ్ల మఖాలను ఏర్పాటు చేసి కోళ్ల పెంపకం సాగిస్తున్న నేపథ్యంలో కోళ్లు దొంగతనాలు జరుగుతున్నాయని వెంటనే పోలీస్ దృష్టి సారించి దొంగతనాలు అరికట్టాలని స్థానికులు జన సైనికులు మీడియా ముందు వాపోతున్నారు. ఈ సందర్భంగా స్థానికులు పెంకె వీరబాబు, గోపీకృష్ణ, జనసేన నాయకులు మంజునాథ్, కనిగిరి సత్యనారాయణలు మాట్లాడుతూ లక్షలు ఖర్చు పెట్టి కోళ్లు ముఖాలు ఏర్పాటు చేసి వేల కోట్లు ఖర్చు పెట్టి కోళ్లను కొనుగి సంక్రాంతికి కోడి పందాల కోసం పెంపకం సాగిస్తుంటే కొత్త వ్యక్తులు వచ్చి కోళ్లు ఉన్నాయని అడిగి తర్వాత రోజు రాత్రి కోళ్లను దొంగతనం చేసి ఎత్తుకుపోతున్నారని పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని, కానీ పట్టించుకోవడం లేదన్నారు. జీవనాధారంగా కోళ్లు మేపి అమ్ముకుంటున్నామని, అప్పు చేసి వేలలో కోళ్లు కొన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే వలసపాకల వాకలపూడి గ్రామాల్లో సుమారు 20 లక్షల రూపాయల విలువ చేసే కోళ్లు పోయాయని, అదేవిధంగా బంగారం, నగదు కూడా చోరీకి గురవుతున్నాయని, కానీ నేటికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే కూడా తెలియజేశారు. పోలీసులు రాత్రులు గస్తీ లేకపోవడం వల్లనే దొంగతనాలు జరుగుతున్నాయని, వెంటనే జిల్లా ఎస్పీ చొరవ చూపి దొంగతనాలు అరికట్టాలని, కోళ్లు దొంగలను పట్టుకొని వారిపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా మారేపల్లి పండు, ఇసరపు అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మంజునాథ్ అండి. నేను జనసేన పార్టీ నాయకుడినండి. నేను గత 5 సంవత్సరాల నుంచి ఈ ఫామ్ నడుపుతున్నానండి. నేను 3 టైమ్స్ కోళ్ళు దొంగతనం జరిగింది. పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చాను. వచ్చారు, చూసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇంతవరకు ఎటువంటి రెస్పాండ్ లేదు మాకు. లేకపోవటం వల్ల ఎన్ని కోళ్ళు పోయాయి అంటే ఫస్ట్ సారి వచ్చి 8 కోళ్ళు పోయినాయండి. నెక్స్ట్ వచ్చేసి 9 కోళ్ళు పోయినాయి. ఒకసారి 2 కోళ్ళు పట్టిపోయారు. ఇంతవరకు మాకు ఎటువంటి రెస్పాండ్ లేదు. ఖరీదు వచ్చేసి 35 నుంచి 40 వేలు వరకు ఉంటుందండి ఒక్కొక్క కోడి. మాకంటే ఏమీ లేదండి. కోళ్ళు పోయినందుకు మేము ఇబ్బంది పట్టలేదు. ఆ ఇంట్లో ఎవరినో ఒకళ్ళు మనుషులు పెడుతున్నాము. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాగ దొంగతనం జరిగేటప్పటికి ఏ రెస్పాండ్ లేదని చెప్పేసి వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా ఖాళీ చేసేస్తున్నారండి. వాళ్ళకు కూడా భయం వేస్తుందండి. రేపొద్దున మా ఇంట్లోనూ మమ్మల్ని ఏమన్నా కొట్టేసి ఏం చేసేస్తారేమో అని భయం వేస్తుంది వాళ్ళకి. మొన్న రీసెంట్గా ఒక పెద్ద ఆయన ఒక మాట చెప్పాడు నాకు. వాళ్ళ కత్తులు కూడా పట్టుకుంటున్నారంట అండి. కత్తులు కూడా పట్టుకుంటున్నారంట. కత్తులు పట్టుకుని వచ్చి ఆ కత్తులతో దాడి చేస్తారమ్మని రాళ్ళు విసురుతున్నారండి. గబుక్కున పట్టుకునే స్టేజ్లో ఉన్నప్పుడు రాళ్ళు కూడా విసురుతున్నారు వాళ్ళ. ఇంకా పెద్ద ఆయన భయపడిపోయి ఇంకేం చేయాలో తెలియక సైలెంట్ అయిపోయాడండి. అదే గొన్నెలు ఇదిగోండి, దీన్ని నేను లాక్ చేశానండి. ఇది మొన్న రీసెంట్గా ఒక 80 వేలు ఖర్చు పెట్టి ఇది దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయని దాని లాక్ అన్నీ సెట్ చేశాను. లాక్ పగలగొట్టేశారు. పగలగొట్టేసి లోన కోళ్ళు దగ్గర 9 కోళ్ళ దాకా పట్టిపోయారు. మళ్ళీ దొంగతనాలు బాగా జరిగిపోతున్నాయండి. ఇంకా జరుగుతున్నాయండి. ఇంకా అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏరియా వలసపాకలో మన ఏడీబీ రోడ్డు ఈ సిచ్యువేషన్ నుంచి ఈ ఏరియాలో బాగా దొంగతనాలు జరుగుతున్నాయండి. దీని మీద కనీసం ఏదన్నా తీసుకుని యాక్షన్ వ్యవహారం ఏదన్నా చేస్తే సివియర్ యాక్షన్గా ఉంటే కానీ అరెస్ట్ అవ్వదండి. ఈ ఏరియాలో దొంగతనాలకి, గంజాయి వాటికి ఒకప్పుడు బాగా అలవాటు పడిపోయి ఉన్నారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కొంచెం తగ్గుముఖం పట్టింది అనగానే ఈ కోళ్ళ మీద పడుతున్నారు. ఏ దేనికి సంబంధించి అయితే అది ఉంటుందో దానికి ఆ ఏరియాలో ఇప్పుడు పండగ సీజన్ కోళ్ళకి మంచి గిరాకీ ఉంది. ఆ గిరాకీ గురించి ఈ కోళ్ళు దొంగతనాలు వేసుకుని వెళ్ళిపోయి ఇది ఒక పెద్ద ముఠా కింద తయారవుతుంది. దీన్ని ఈ పోలీసు వారు కొంచెం దీన్ని సీరియస్గా తీసుకుని దీనికి ఒక పరిష్కారం కింద ఎతికితే దీని మీద కొన్ని వందల మంది కాకినాడలో బతుకుతున్నారు. దీనికి ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ కానీ ఈ వసతులు కానీ లక్షల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీన్ని ఒక వ్యాపారం కింద కాకుండా మాకు ఒక వృత్తి కింద మేము మెయింటైన్ చేసుకుంటున్నాం. మాకు ఒక సరదా అది. ఆ టయానికి దానికి సంబంధించి పండగకి ఇప్పుడు వేసుకుందామంటే కోళ్ళు ఒక కోడి లేదు, కొందామంటే ఒక 50 ఏళ్ళు, ₹1,00,000 జరుగుతుంది. ఈ సరదా కూడా వ్యవహారం ఏమి జరగకుండా పండగ బాగా ఇది అవుతుంది అని చెప్పేసి మా అభిప్రాయం. దీని మీద కొంచెం సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని పోలీసు వారిని మొన్న రీసెంట్గా ఒక ఫ్యామిలీ వచ్చిందండి మా దగ్గరికి. ఆ ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నారంటేనండి, మొన్న మా ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగతనం జరిగితే నా బొందు లాక్కెళ్ళిపోయారు. 2 సార్లు మీ దగ్గరికి వచ్చాను. నేను స్టేషన్ కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. ఇంకా ఏం రెస్పాండ్ లేదని కూడా చెప్పారండి వాళ్ళు. అంటే దీనికి ఏమైనా సివిల్ యాక్షన్ ఏమైనా తీసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం అండి. గోపీకృష్ణ అండి, వలసపాకల గ్రామం, సంతోష్ నగరం, రోడ్ నెంబర్ 2 అండి.
ఇలాగ కోళ్ళు మా 8 కోళ్ళు పోయాయండి. మొత్తం 2,00,000 రూపాయలు ఆదాయం చేసే కోళ్ళండి. పండక్కి పెంచుకుని మేము అమ్ముకుందామని పెట్టుకున్నామండి. ఈ లోపల బయట గేడేటేసేసి పట్టుకెళ్ళిపోయారు. 1:12 ప్రాంతంలో ఇది అయ్యిందండి, రాత్రి. అదండి శనివారం నైట్ అండి. మా ఆటో సౌండ్ మాత్రం వినబడిందండి. ఈ లోపల కుక్కలు, బయట కుక్కలు పొలమని మురిగేస్తున్నాయి అనమాట. అప్పుడు బయటకు వచ్చి నేను లోపల నుంచి గెడతేస్తుంటే రావట్లేదండి. ఇక్కడ లోపల ఉండిపోయాం. మాకు ఫోన్ నెంబర్లు కూడా ఏమీ ఆధారం లేదు. ఇంకా మేము చేసేదేమీ లేక అప్పుడు ఇంకా 4 అయిందాక ఇంకా అలా ఇంట్లో ఉండిపోయామండి. ఈ లోపల ఒక అతనికి అతలేపు ఒక ఆయన మేము ఫాలో అవుతామండి. అతనికి ఫోన్ చేసామండి. అతను అదే బయట కూడా గొళ్ళెం పెట్టేసిన వల్ల మేము రాలేకపోయామండి బయటికి. అప్పుడు ఆయన వచ్చి అప్పుడు గొళ్ళు వచ్చి తీసాడండి. అప్పుడు వచ్చామండి. అదండి ఈ పోలీసు వారు కొంత మాకు కోళ్ళు ఇప్పించి మాకు న్యాయం చేస్తారని బతుకుదారు కూడా దాని మీద వచ్చిందండి. మరి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. నా పేరు వెంకటేశ్వరరావు అండి, వలసపాకల. ఇక్కడ దుకాణం నడుపుకుంటా కోళ్ళు మేపుకుంటాను అనమాట. కోళ్ళు మేపుకుంటుంటే ఒక 6 నెలల పై నుంచి కోళ్ళు అలా పెంచడం, అలా రావడం పోవడం చూస్తున్నారు అందరూ. చూసి కోళ్ళు ఎంత పెంచారు అని అడుగుతున్నారు. మేము అలా కదండి, కోడి పందాలుగానే ఉంచుకున్నాం మేము. అది 10 దగ్గరకు వచ్చాక అంత ఎక్కువ రేట్ వస్తుందని మేము ఆపాము. ఆపితే దాని ప్రకారంగా వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోయేవారు. కానీ వాళ్ళు మాకు వచ్చినప్పుడు ఒకసారి అలా వస్తా పోతూ ఉండేవారు. అంతే, మాకేం తెలియదు ఎలాగ పట్టిపోతారని. రాజు తెల్లవారుజామున 3 గంటల టైం ఎప్పుడో వచ్చి పట్టిపోయాక పైన ఫ్లాట్ ఉన్న ఆవిడ చూసిందండి. ఆవిడ ఈ లైట్ వేసి ఉంచేస్తామండి. ఇక్కడ ఈ లైట్ వేసి ఉంచేస్తే ఇక ఈ పక్కన సీసీ కెమెరా కానీ ఏం పడలేదు. మొత్తం అన్నీ చూసాం. చూస్తే ఆవిడ చెప్పింది అనమాట, ఇలా 3 వచ్చారు, ఇలాగ తాళం తీసుకుని వెంటనే ఇమీడియట్గా సంచలేసి పారిపోయారు అని చెప్పింది అనమాట. ఆ తర్వాత ఇంకా మనకి రెండోసారి ఏమో గోపి పోయింది మొన్న మా కోళ్ళ తర్వాత. మా కోళ్ళు మొత్తం 8 అండి. ఖరీదు తోట మొత్తం ఒక 2 లక్షల దాకా ఉంటాయండి. కంప్లైంట్ గట్రా ఇంకేం వస్తాయండి, ఎవరు వచ్చినా ఇంకేం పట్టించుకోరు కదండి మనకి. పోలీసు వాళ్ళు అంటే వాళ్ళు వస్తున్నారు చూస్తున్నారు, మళ్ళీ ఆడ పోలీస్ స్టేషన్లు గట్రా చుట్టూ తిరగలేకండి. ఇంకెందుకు వచ్చింది బాధ మనకి, ఫోన్లో ఇంకా అని చెప్పేసి ఇంకా అలా వదిలేసామండి. చాలా చోట్ల అంటే 4-5 చోట్ల పోయండి అప్పుడే. పోనీ ఎవరికాళ్ళు ఊరుకుంటున్నారు. ఎదురుకుంటా ఉన్న ఇంట్లో కూడా అట్టిపోయారండి సార్. ఈ మధ్యకాలంలో అండి, మాకంటే ముందు వాళ్ళే పట్టిపోయారండి. నైట్ ఏం రావట్లేదండి. పోలీస్ ఫిట్టింగ్ ఏమీ లేదండి. పేరు వెంకయ్య బాబు అండి, వలసపాకల జనసేన జనరల్ సెక్రటరీని. ఇక్కడ ఈ మకాలు గేదెల మకాలు మేము గత 15 సంవత్సరాల బట్టి నుంచి ఇక్కడే గేదెలని మేపుకుంటూ జీవనం సాగిస్తుంటాం. వాటితో పాటు కోళ్ళు కూడా మేపుకుంటాం మేము. ఈ కోళ్ళని గత 5 సంవత్సరాల బట్టి నుంచి ఈ తయారయ్యే టైంకి వచ్చి వాళ్ళు చూసుకుంటున్నారు, పగలొచ్చి నెతికి చూసుకుంటున్నారు మరి తెలియదు. కానీ నైట్ టైం వచ్చి మట్టుకి మొన్న ఆదివారం మా 13 పుంజులు అట్టుకుని పోయారు. ఇక్కడ మా తమ్ముడు అవుతారు, మా తమ్ముడే. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ పక్కన వాళ్ళకి కూడా 10 పుంజులు అట్టుకుని పోయారు. మరి పోలీసు వాళ్ళు నైట్ టైం అసలు బీట్ చేస్తున్నారు లేదో మాకు అయితే తెలుస్తలేదు. మరి ఇంత దారుణంగా ఇప్పుడు చూడలేదు. ఇటువంటి మీరు ఒకసారి మీరు పోలీసు వాళ్ళు తగిన యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. మేము ఎప్పుడు కూడా సంక్రాంతి సంబరాలకు వాటిని మేము బోల్ కాస్ట్ ఇట్టు కొనుక్కుంటాం. వాటి వాల్యూ ఇంచుమించు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉంటుంది. ఇలాగే జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడానే. దాన్ని మీరు కొద్దిగా మాకు అటువంటి వాళ్ళ మీద కొద్దిగా నిఘా పెట్టి మాకు తగిన న్యాయం జరిగేలా చూడాలని మేము కోరుతున్నాం.